గర్ల్స్ వర్షం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మూవీ గురించి చెప్పాలి. ఏ మూవీ గురించి డింపుల్? ఛత్రపతి. ఎగ్జాక్ట్లీ డింపుల్. ప్రభాస్ అనే లవర్ బాయ్ ని ఒక మాస్ హీరోగా మార్చిన సినిమా ఇది. 2005 లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ లో ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. అవునే, వర్షం తర్వాత ప్రభాస్ చేసిన ఛత్రపతి మూవీ ప్యూర్ ఎమోషనల్ పవర్ మిక్స్. ఈ స్టోరీలోని సెంటిమెంట్ ఆ మదర్ బాండింగ్ ఆడియన్స్ ని కదిలించి వేసింది. కొన్ని సీన్స్ లో ప్రభాస్ అమ్మ అని అనేటప్పుడు థియేటర్స్ లో లిటరల్ గా గూస్ బంప్స్ వస్తాయి. అవును భవి, ఆ ఒక్క డైలాగ్ నేను నీ కొడుకు ఛత్రపతి అనగానే గూస్ బంప్స్ గ్యారెంటీడ్. ప్రభాస్ యాక్టింగ్, ఇంటెన్సిటీ, ఐస్ లోని పెయిన్ అవన్నీ ఫేక్ కాదు, ప్యూర్ ఎమోషన్ లా అనిపిస్తాయి. అందుకే ఆ సినిమాకి క్రేజ్ అంతలా పెరిగింది. 2005 లో సెప్టెంబర్ 13 రిలీజ్ అయ్యి ఆ టైంలోనే రికార్డ్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో. 100 days 54 సెంటర్స్, 175 days చాలా చోట్ల ఆడింది. ఇది రేర్ రికార్డ్ అప్పుడు. సరిగ్గా ఆ మూవీ కలెక్షన్స్ కంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. ఆ థియేటర్స్ లో ఆ కట్అవుట్స్, ఆ పాలాభిషేకం, ఆ బర్నింగ్ క్రాకర్స్, ఒక్కో షో ఒక్కో ఫెస్టివల్ లా మారిపోయింది. అది డైరెక్టర్ రాజమౌళి విజన్ కూడా. ఆయన ప్రతి ఫ్రేమ్ లో హీరోయిజం ని ఎలా బిల్డ్ చేశారో చూడాలి. మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు హీరో జర్నీ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్. అదే టైంలో హీరోయిన్ శ్రేయ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరోయిన్ రోల్ ఓన్లీ గ్లామరసే కాదు, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా కూడా. బీచ్ సీక్వెన్స్ కోసం ఇద్దరు రియల్ సన్ హీట్ లో కంటిన్యూస్ గా షూట్ చేశారంట. ప్రభాస్ ఓషన్ సీన్స్ లో ఫైట్ సీక్వెన్స్ లో స్వయంగా చేశాడంట. డ్యూప్ లేకుండా వేవ్స్ లో ఫైట్ చేయడం అంటే ఎంత రిస్కో. ఆ సీన్ టాలీవుడ్ లో కల్ట్ అయిపోయింది. ప్రభాస్ ఆ టైంలో తన స్టామినా, బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఛత్రపతి సినిమా చూసిన ఆడియన్స్ నెక్స్ట్ ఈ హీరో మాస్ కింగ్ అని చెప్పేశారు. భవి, ఛత్రపతి మూవీలో ఒక డైలాగ్ చెప్పు. వాడు పోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పూటకో సవల్లక పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పావు భవి, పర్ఫెక్ట్ గా చెప్పావు. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ ఇమేజ్ స్కై హై అయింది. ప్రతి థియేటర్ లో బాస్ వచ్చాడు అనే ఎనర్జీ ఉండేది. 200 రోజుల పాటు కొన్ని థియేటర్స్ లో ఆడిందట. ఇమాజిన్ దట్ క్రేజ్. అవును, కలెక్షన్స్ లోను యూజ్ హిట్. అకార్డింగ్ టు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ ఆ టైంలో ప్రభాస్ కి బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ. నార్త్ ఆంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఫుల్ మాస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమాలో రాజమౌళి ఎమోషనల్ పవర్ బ్యాలెన్స్ చేశాడు. అమ్మ సెంటిమెంట్ సీన్స్ లో ఆడియన్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైట్స్ లో కేకలు వేశారు. ఇది పర్ఫెక్ట్ ఎమోషన్ మాస్ మిక్స్ అని చెప్పాలి. ప్రభాస్ డెడికేషన్ గురించి రాజమౌళి గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్ సెట్ లో ఎంత కామ్ గా ఉంటాడో కెమెరా ఆన్ అయ్యాక కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుతాడు. దట్స్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. సరిగ్గా ఆ పర్ఫార్మెన్స్ వల్లే ఛత్రపతి తెలుగు సినిమాలో ఆ కల్ట్ స్టేటస్ దక్కించుకుంది. ఛత్రపతి ఓన్లీ మూవీయే కాదు, ఏ మ్యాన్స్ రేస్ ఫ్రమ్ పెయిన్ టు పవర్. ఆ ఎమోషన్ ఆడియన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఒక లైన్ లో చెప్పాలంటే వర్షం ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేసింది, ఛత్రపతి ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్ డింపుల్, ఈ సినిమాలో పడ్డ కష్టం, స్ట్రగుల్, ప్యాషన్ ఇవన్నీ ప్రభాస్ ని ఒక మాస్ గాడ్ లా మార్చాయి. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ బికమ్స్ ఎ వేవ్ ఆఫ్ సక్సెస్. ఎస్ గర్ల్స్, ఒకసారి చెప్పేద్దామా? ఛత్రపతి ఒక సినిమా కాదు, ఇది ప్రభాస్ స్టార్డమ్ కి ఆరంభం.